అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఇడ్లీ పిండితో ఎప్పుడు ఇడ్లీయే చేసుకుంటే బాగోదు కదా, అందుకని నేను టేస్టీ చేద్దామని పునుగులు స్టార్ట్ చేశాను. పునుగులలో ఎక్కువ మైదా పిండి వాడతారు, నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను. ఒక కప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు, మీ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసాను. ఎప్పుడు ఇడ్లీలు తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా, అందుకని అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి టేస్టీగా తింటారు. కానీ మైదా పిండి వాడడం మాత్రం మంచిది కాదు, మైదా పిండి వాడకూడదు. మన పునుగులకు రెడీ అయిపోయింది పిండి. లాస్ట్లో నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. సాల్ట్ ముందే వేసుకున్నాను, నేను ఇడ్లీ పిండిలో ఆల్రెడీ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కగానే చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండితోటి కాబట్టి మనం వడ కూడా చేసుకోవచ్చు దీన్ని, లేదా పెద్ద పెద్దగా పునుగులు కూడా పెద్ద సైజులో వేసుకోవచ్చు, కానీ లోపల ఉడకదు. అందుకని కొంచెం చిన్నగా వేసుకుంటే లోపల బాగా ఫ్రై అవుద్ది. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియంలో పెట్టి అప్పుడు పునుగులు వేసుకోవాలి. లేకపోతే హైలో ఉంచామనుకోండి పైన మాడుతూ ఉంటుంది, లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ రెడ్ కలర్లో అయిపోయాయి కదా. ఇప్పుడు లోపల సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎట్లాగో పొద్దుట ఇడ్లీ వేస్తాం కదా, సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా బాగా పనికి వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇడ్లీ పిండితో ఇంకేం వంటలు చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఈ పునుగుల్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. కాల్చే విధానాన్ని బట్టి 2 రకాలుగా అవుతాయి. కొంచెం మనం ఎల్లో కలర్ రాగానే తీసేసామంటే మెత్తగా ఉంటాయి. అదే రెడ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించామంటే కరకరలాడతాయి. 2 రకాలుగా చేసుకోవచ్చు ఇది. కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది కరకరలాడితే ఇష్టపడతారు. పిల్లలకి ఎక్కువ కరకరలాడితేనే ఇష్టపడతారు, మెత్తగా ఉంటే తినలేరు కదా. నేను అందుకే కరకరలాడేటట్టు చేశాను. నేను చేసిన పునుగులు మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, వేడి వేడి పునుగులు, టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.